హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్గా తిరుమల వెళ్ళాం కదండి, అది ఫుల్ వ్లాగ్. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ 1 అవర్ డిలే అయిందండి. మా అమ్మ వీడియో తీస్తున్నాను, యాక్టింగ్ చేస్తుంది. ఇది టికెట్ కౌంటర్ అండి. మేము ఎగ్జాక్ట్గా 4కి రీచ్ అయ్యాము. క్రౌడ్ చాలా తక్కువగానే ఉంది. 2 మినిట్స్లో టికెట్ వచ్చేసింది. మేము ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్తే నెక్స్ట్ డే 3కి ఇచ్చారండి స్లాట్ దర్శనం టికెట్. ఇది టికెట్ కౌంటర్. ఇంక వెహికల్ తీసుకొని స్టార్ట్ అయ్యాము కొండపైకి. 4:30 అలా అవుతుంది. చాలా చలిగా ఉందండి, కొంచెం లైట్గా రైన్ కూడా ఉంది. కంజెస్టెడ్గా ఉంది కారు, వీడియో అంత క్లారిటీగా రాలేదు. ఆన్లైన్ బుకింగ్ ఏం లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయామండి. అలిపిరి దగ్గరకు వచ్చేసాం. స్కానింగ్ ఇక్కడ అంతా దిగిపోయాం మేము, లగేజ్ అంతా తీసుకొని. చెక్కింగ్ అండ్ స్కానింగ్ ఉందండి ఇక్కడ అలిపిరి. బ్యాగ్ ఇక్కడ పెట్టేసాం. స్కానింగ్ అంతా అయిపోయింది కదండి, మళ్ళీ స్టార్ట్ అయ్యాం వెహికల్లో. కొండ మీదకి వెళ్తున్నాం. లైట్గా రైనింగ్ ఉందండి. ఇవి రూమ్ టికెట్స్ కోసం వెయిటింగ్ అండి. 2 అవర్స్ పట్టింది రూమ్ ఇవ్వడానికి మనకి. మా తమ్ముడు మా హస్బెండ్ వెళ్ళారండి అక్కడికి. మేము ఇక్కడ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేసాము. చాలామంది ఇక్కడే పడుకుంటున్నారు, ఇక్కడే ఉండిపోయారండి రూమ్స్ లేకుండా. అంటే కింద టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. టికెట్స్ లేకుండా రూమ్స్ ఇవ్వరు కదండి. మా బాబుకి గుండె చేయిస్తామని వెళ్తున్నాం. రూమ్ తీసేసుకొని కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయ్యాము స్నానాలు చేసి.
ఇది కళ్యాణ కట్ట అండి. అంతకుముందు వచ్చినప్పుడు మాకు టెంపుల్కి చాలా దగ్గరలో వచ్చిందండి రూము. అది ప్రీ బుకింగ్. ఇది ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకోవడం వల్ల చాలా దూరంగా ఇచ్చారు రూము. బాగా ఏడ్చేసాడండి. జస్ట్ స్టార్ట్ చేయగానే ఓకే సెట్ అయిపోయాడు. చాలా బాగా చేశారండి చేసే ఆవిడ కూడా. మా బాబు మా హస్బెండ్ ఇద్దరు చేయించుకున్నారండి. ఇంకా అది అయిపోగానే లంచ్కి స్టార్ట్ అయ్యామండి. ఆల్రెడీ శ్రీవారి ప్రసాదం అని అక్కడ భోజనాలు పెడతారు కదా, అక్కడికి స్టార్ట్ అయ్యాము స్నానాలు చేసి. బస్సులోనే ఎక్కామండి. మేము వెళ్ళిన రోజు కొంచెం లైట్గా వర్షం ఉండడం వల్ల చలి అంతగా అనిపించలేదండి. దగ్గరలోకి వచ్చేసాం, దిగేసామండి. ఇక్కడ చూడండి శ్రీమాతృశ్రీ అని. లోపలికి వెళ్ళిపోయాం. నాకు వెళ్ళగానే తీయడానికి అవ్వలేదండి వీడియో. మేము భోజనం చేసేసి రిటర్న్ అయ్యే ముందు తీసాము. మనం వెళ్ళేసరికి స్వీటు ఒక కర్రీ పెట్టేసి ఉంది ఆల్రెడీ, వెళ్ళి కూర్చోవడమే. రిటర్న్ అయిపోయామండి. ఇంకా ఇంతవరకే ఉంటుందండి టెంపుల్. తర్వాత మేము ఈవినింగ్ టైంలో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగడానికని వెళ్ళాము. చాలా బాగుందండి. షాపింగ్ వీడియో మాత్రం తీయలేకపోయాను, మా పాప బాబు వల్ల అవ్వలేదు. ఇంకా దర్శనానికి ఎలా ఉండదు కదండి మొబైల్, బ్లాగ్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇది రిటర్న్ అండి, రిటర్న్ వీడియో. రిటర్న్ అయ్యాము, ఆల్రెడీ కొండ కిందకి వస్తున్నాం. మేము రిటర్న్ అయ్యే రోజే అనుకుంటున్నాం కొంచెం సన్లైట్ ఉంది. ఆ 2 days ఫుల్, మేమున్న 2 days ఫుల్ చలి, రెయిన్ కూడా ఉందండి. మేము రిటర్న్ అయ్యే రోజు కొంచెం సన్లైట్ వస్తుంది లైట్గా. డే టైంలో రిటర్న్ అయ్యాము కదా మేము.
ఇది నడిచెళ్ళే వాళ్ళండి. కొండ కింద నుంచి పైనకి కూడా నడిచి వస్తున్నారు చాలామంది. మేము అక్కడ వెళ్ళగానే లంచ్ చేసేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి బస్ కోసం టైం ఉందని. నేను మా అమ్మ మాత్రం ఆర్ఎస్ బ్రదర్స్ రిలయన్స్ స్మార్ట్ షాపింగ్ చేసాము. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నేను తీసుకున్నవి డ్రెస్సెస్. ఇంకా రిటర్న్ అయిపోయాం. వాళ్ళు బస్సులో వెళ్ళిపోయారు. మా అమ్మ వాళ్ళ ఊరు, మేము బెంగళూరు రిటర్న్ అయిపోయాము. వ్యూ చూడండి చాలా బాగుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. నేను లాస్ట్లో ఫోటో కూడా యాడ్ చేశాను క్లియర్గా. ఇక్కడ చూడండి కనిపిస్తుంది. నోస్, చీక్ ఇదంతా కనిపిస్తుంది. హెడ్ క్లియర్గా. స్వామివారు ఇలా పడుకున్నట్టు కనిపిస్తుంది. ఫేస్ వరకే కనిపిస్తుందండి. షేప్ అలా ఉంటుంది. లాస్ట్లో పిక్ యాడ్ చేశాను చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.